హలో! హాయ్ అండి అందరికీ. సో, ఈరోజు కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అండి. సో, ఈ చిక్కుడుకాయ కర్రీ అనేది ఎలా చేసుకోవాలి? ఎలా చేసుకుంటే టేస్ట్ ఉంటుంది? కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమేమి కావాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి. సో, ఇప్పుడు కావాల్సినవి చిక్కుడుకాయలు అనేది చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకొని నీట్‌గా అయితే వాష్ చేసుకోవాలండి. నీట్‌గా 1 ఆర్ 2 టైమ్స్ అనేది వాష్ చేసుకున్న తర్వాత నేనైతే ఇది కుక్కర్‌లో చేస్తున్నానండి. సో, నీట్‌గా వాష్ చేసుకొని కుక్కర్‌లో అనేది చిక్కుడుకాయ యాడ్ చేసుకొని దానికి వాటర్ అనేది యాడ్ చేసేసి తర్వాత గ్యాస్ పైన అనేది పెడుతున్నానండి. సో, దేనైతే 2 విజిల్స్ అనేది పెడుతున్నాను చిక్కుడుకాయకి. అండ్ అది ఉడికేలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాము. సో, ఫస్ట్ ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా పుదీనా అనేది అందులో యాడ్ చేసుకున్నాను. కొన్ని పచ్చిమిర్చి, ఏదైతే మీకు టేస్ట్‌ని బట్టి స్పైసీ కావాలంటే కొద్ది పచ్చిమిర్చీస్ ఎక్కువ యాడ్ చేసుకోండి. స్పైసీ కొంచెం తక్కువ కావాలంటే కొన్ని పచ్చిమిర్చీస్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే స్పైసీగానే తింటాను. సో, అందుకోసమే కొంచెం పచ్చిమిర్చీస్ అనేది ఎక్కువ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ టమాటోస్ వచ్చేసి నేను 2 టమాటోస్ అనేది తీసుకున్నానండి. టమాటోస్ అయితే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకొని మిక్సీలో అనేది యాడ్ చేసుకోండి. సో, మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాతకి ఎలా ఉందో అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో, ఏవైతే యాడ్ చేసుకున్నారో అది నీట్‌గా మిక్సీ పట్టుకున్నాను అన్నట్టు. తర్వాతకి 2 విజిల్స్ అన్నాను కదా! సో, 2 విజిల్స్ వచ్చే వరకు అయితేనే నేను తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు చిక్కుడుకాయ కనుక మీ కుక్కర్‌లో సరిగా ఉడకలేదు అని అనుకుంటే ఇంకో విజిల్ పెట్టుకోండి. నేనైతే కరెక్ట్‌గా 2 విజిల్స్ మాత్రమే పెట్టుకున్నాను. సో, ఇప్పుడు ప్రాసెస్ అయితే చెప్తాను. ఫస్ట్ కడాయి తీసుకున్నానండి. అందులో నేను 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఏవైతే ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని పెట్టుకున్నానో ఆ ఆనియన్స్ అనేది అందులో యాడ్ చేశాను. అవి కొద్దిగా ఎర్రగా అయితే రావాలి. సో, ఇలా ఎర్రగా వచ్చాక ఏదైతే మనం మిక్సీ పట్టుకొని ఉన్నాం కదా, అది అనేది అందులో యాడ్ చేసుకోవాలి. అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఆర్ 1½ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. పసుపు అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను. సో, మీరు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఆర్ 1½ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇవి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. సో, ఇలా కలుపుకున్న తర్వాత బాగా ఒక 2 సెకండ్స్ అయితే కలుపుకోండి. ఆ 2 సెకండ్స్ కలుపుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ అనేది అల్లం పేస్ట్ అనేది అందులో యాడ్ చేసుకుంటున్నానండి. సో, అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా బాగా కలుపుకోండి. 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ అనేది బాగా మిక్స్ చేసుకోండి. సో, అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను. సో, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మిక్స్ అనేది చేసుకోండి. ఏదైతే మనం ఉడకబెట్టుకున్నాం కదండీ! సో, అది తీసుకొని వచ్చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. సో, ఎందుకంటే మనం చేసిన మసాలా అంతా చిక్కుడుకాయకి అనేది పట్టుకోవాలి కదా! సో, అందుకోసమే ఒక 2-3 సెకండ్స్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. సో, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అనేది 1 స్పూన్ ఆర్ 1½ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. సో, యాడ్ చేసుకున్న తర్వాతకి బాగా కలిపెట్టుకోండి. సో, బాగా కలిపెట్టుకున్న తర్వాత క్యాప్ అనేదని మూయండి. జస్ట్ ఒక 2 మినిట్స్ అలాగా. తర్వాత క్యాప్ అనేది ఓపెన్ చేసి ఒకసారి నీట్‌గా అయితే కలబెట్టుకోండి. సో, ఇంకా ఏమైనా ఉడకలేదు అని అనిపిస్తే మళ్ళీ క్యాప్ మూసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అలాగా ఉంచేసి తర్వాత క్యాప్ అయితే తీసుకోవచ్చు. సో, ఇప్పుడు నేనైతే క్యాప్ అనేది మూసానండి. సో, ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ క్యాప్ అనేది తీసాను. బాగా ఉడికింది. సో, లాస్ట్ గార్నిష్ అనేది కొత్తిమీర అనేది యాడ్ చేశాను. కర్రీ రెడీ. కర్రీ అనేది చాలా సింపుల్ అండి, ఈజీ అండి. సో, ఈ కర్రీ అనేది జస్ట్ ఒక 10-15 మినిట్స్‌లో ఈజీగా రెడీ అయిపోతుంది. సో, ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.